ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ఆగస్టులో రావాల్సిన మూవీ డిసెంబర్కి వాయిదా పడింది. లేట్ అయినా దుమ్ము లేపేస్తాంలే అని ఫిక్స్ అయిపోయారు బన్నీ ఫ్యాన్స్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మూవీ రిలీజ్ డేట్ మళ్ళీ మారిందట. ఈసారి గుడ్ న్యూస్ ఏనండోయ్. రిలీజ్ డేట్ మారిందని చెబుతూ గుడ్ న్యూస్ అంటారేంటి అనుకోకండి, నిజంగా ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కాదు, ప్రీపోన్ అయిందనమాట. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలున్నాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 1 అంతలా మెప్పించింది. మరి గతంలో ఎప్పుడూ చూడని లుక్ మ్యానరిజంతో బన్నీ ఇరగతీశాడు. సుకుమార్ టేకింగ్ ఫుల్ మార్క్స్ పడ్డాయి. శ్రీవల్లిగా రష్మిక సత్తా చాటుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్గా పుష్ప 2 వస్తోంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ డిసెంబర్ 6న డేట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ఆ డేట్ ఓ రోజు ముందుకు జరిగి డిసెంబర్ 5న తీసుకురావాలి అని ప్లాన్ చేస్తున్నారట. ప్రీపోన్ విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ మూవీలో ఇంకా ఓ సాంగ్ పెండింగ్లో ఉంది. స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారో అంటూ చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించారు. అంటావా మావా సాంగ్లో సమంత మెరిసింది. ఆ సాంగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో చూసాం. అందుకే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. జాన్వీ కపూర్ పేరు వినిపించింది కానీ ఆమె నో చెప్పిందని టాక్. అందుకే యానిమల్ బ్యూటీ తృప్తిని తీసుకొద్దామని ఫిక్స్ అయ్యారట. అయితే ఆమెకి పెద్దగా డ్యాన్స్ రాదంటూ సుకుమార్ వద్దన్నాడు అని టాక్. కానీ తృప్తినే ఫైనల్ అయ్యేటట్టుందని టాక్. ఈ సాంగ్ తర్వాత షూటింగ్ పూర్తయినట్టే. నవంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు మూవీ టీం. ఇలాంటి టైంలో మూవీ రిలీజ్ డేట్ ఒక్కరోజు ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారో అనేదే క్లారిటీ రావాల్సింది. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్ ఫహద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పుష్ప 2లో ఫహద్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది అని అర్థమవుతోంది. పుష్పను మించి వసూళ్లు సాధిస్తుంది అనే నమ్మకంతో మైత్రి మూవీ మేకర్స్ వారు 450 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని రూపొందించారు. అయితే ఆఖరి నిమిషం వరకు ఈ హడావిడి ఏంటి సామి అంటున్నారు అభిమానులు. రిలీజ్ ముందు ఏం జరిగినా కానీ హిట్ కొడితే 2024లో పుష్పగాడి రూల్స్ సాగినట్లే. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.